గృహాన్ని చూడండి, 12వ వచనం. దేవుడు ఈ గృహాన్ని చూసినప్పుడు అదేమైపోయింది? గృహం అంటే ఏమనుకుంటున్నారు మీరు? గృహం అంటే 4 గోడలు కాదు. ఆ గృహములో నివాసం చేస్తున్నటువంటి వారు అని అర్థం. గృహం అంటే ఏదో ఇంటి మీద రేకులు, సిమెంట్ ఇసుకతో కట్టిన ఇది కాదు గృహం అంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 చూడండి. 3:9. మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును, అది దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహం అంటే ఎవరు? మీరే. అంటే గృహం అంటే ఇది అనుకోకండి. ఇందులో ఉంటేనే, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. అంటే ఈ భూమి అనేటువంటి గృహంలోనికి ప్రవేశించినటువంటి మనుషులంతా ఏమైపోయారు? చెడిపోయారు. చెడిపోయినందువల్ల ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. వాళ్ళని చేసినందుకు, వాళ్ళని ప్రవేశపెట్టినందుకు, వాళ్ళకి భూగోళమును ఇచ్చినందుకు సంతాపము నొందాడట. ప్రియులారా, గృహమును ఎప్పుడు గృహముగానే చూడాల. ఈ భూమిని ఒక గృహముగా చూడాల. కానీ ఈ భూమిని ఒక గ్రహంగా చూస్తున్నారు. గ్రహము, భూగ్రహము అంటున్నారు. గ్రహము పాడైపోతుంది, పాడు చేస్తారు గ్రహాలను. ఎన్నో గ్రహాలు పాడైపోయినాయి. అలాగే భూగ్రహాన్ని కూడా పాడు చేశారు. కనుక గ్రహముగా భావించకూడదు, గృహముగా భావించాలి. గృహమును ఎవరైనా పాడు చేసుకుంటారా? గృహమును ఎవరన్నా పాడు చేసుకుంటారా? నీటుగా ఉంచుకుంటారు కదా, శుభ్రంగా ఉంచుకుంటారు, భద్రంగా ఉంచుకుంటారు, డ్యామేజ్ కాకుండా చూసుకుంటారు. మరి అలా చూసుకోకపోవడానికి కారణం ఏంటంటే గృహముగా భావించట్లేదు, గ్రహముగా భావిస్తున్నారు. కానీ దీనిని మనం భావించాల్సింది ఎలా? గృహముగా భావించి తీరాలి. ఆ గృహములో ఉన్నటువంటి వారు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, దీవించబడాలని, ఆస్వాదించబడాలని, సంతోషంగా, సౌఖ్యంగా, సమాధానంగా, ప్రేమగా, ఐక్యతగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవన్నీ దక్కాలంటే, అవన్నీ జరగాలంటే ఒకటి జరగాలి, ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాలి. అదేంటో తెలుసా? మీకు ఒక చిన్న చరిత్ర చెప్తాను. ఎక్కడో ఉన్నటువంటి మందసము, దేవుని మందసము తన దగ్గర ఉండాలని భావించి దావీదు గారు ఆ మందసాన్ని తానున్నటువంటి స్థలానికి తరలిస్తున్నాడు. ఆ తరలించే టైంలో మార్గ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినందువల్ల దావీదు గారు భయపడి ఒకరి ఇంటికి ఆ మందసాన్ని పంపించాడు. ఆ ఇంట్లో పెట్టండి అని. ఎవరిది ఆ ఇల్లు అంటే ఓబేదేదోము అనేటువంటి వ్యక్తి ఇల్లు అది. ఆ ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని బైబిల్లో ఒకసారి చదువుదాం.
సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి చదవండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక హిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని పోయి అక్కడ ఉంచారు. ఒక 3 నెలలు ఉన్నట్టుంది అక్కడ. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు అతన్ని కాక అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించెను. దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఆశీర్వదించాడు? ఒబేదెదోము గృహానికి ఏమొచ్చేసింది? మందసం వచ్చింది. ఎన్ని నెలలుంది? 3 నెలలు. దానిని బట్టి దేవుడు అతని వారందరినీ ఆశీర్వదించెను. గృహములో ఉన్నటువంటి వారు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, శాంతికరముగా, సమాధానకరముగా, మంచిగా ఉండాలంటే ఉండవలసింది